గోల్డెన్ కీ పేరుతో గోల్మాల్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే సోదరుడు ఇద్దరు కలిసి గోల్మాల్ చేసిరట గోల్డెన్ కీ పేరుతోటి. మరి అది ఎవరు అంటే ఇగో పెద్ద ఈయన ఎవరో మీకు తెలుసు కదా, గూడెం మైపాల్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి. ఈ ఇద్దరు కూడా దొంగేషాలు వేసిరట. ఏం వేసిర్రు, ఏం చేసిర్రు, మరి ఆ భూములలో ఎట్లా కబ్జాలు చేసిర్రు, ఎట్లా వెంచర్లు చేసిర్రు అనేటువంటిది, రిజిస్ట్రేషన్స్లో ఎట్లా అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ రాసింది. ఒకసారి చూద్దాం మనం. అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ. అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్ కీర్తి, గూడెం మధుసూదన్ రెడ్డి. వీళ్ళంతా ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిర్రు. 1000 గజాల్లో ప్లాట్ ఉన్నట్టుగా ప్లాట్ నెంబర్కు బై నెంబర్ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిర్రు. ఓ ఎకరంలో 10 ప్లాట్లు అయినాయి. 10 ప్లాట్లే అమ్మాలి, కానీ మళ్ళీ బై నెంబర్లు వేసి ఒక్కొక్క దానికి 20 ఫ్లాట్లు ఉన్నట్టు కూడా చూపించారు. మైనింగ్ మాఫియాగా మారి 100 కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి మైనింగ్ మాఫియా మొత్తం అట్లా కూడా మారిండట. ప్రభుత్వ సొమ్మును దోచుకొని ఆ సొమ్ముతో ప్రభుత్వ భూములే లక్ష్యంగా నకిలీ పత్రాలు సృష్టించి కూడా భూములు అమ్మిరట. మధుసూదన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు అయినా ఆగని నిర్మాణ పనులు. మునుత్ ట్రస్ట్ మహావీర్ జైన్ను పావుగా వాడుకొని ప్రభుత్వ స్థలాలకు ఎసరబెట్టినట. మహిపాల్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని 1000 కోట్లు విలువైన భూములను, ఆస్తులను బినామీ పేరిట నకిలీ పత్రాల సృష్టి. గూడెం బ్రదర్స్ కబ్జాలకు చరమగీతం పాడేది ఎప్పుడు? వీరిపై సిబిఐ అధికారులు విచారణ చేస్తే భారీ అక్రమాలు బట్టబయలే అవకాశం. పటాన్ చెరువు నియోజకవర్గంలో అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తున్న వీరిపై చర్యలు ఎప్పుడు అంటూ మొత్తంగా ఆదాబ్ హైదరాబాద్ రాసింది. బీఆర్ఎస్ పార్టీలో ఉండేది గూడెం మైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పంచెల్లి అక్రమాలు చేస్తుండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఆయన మీద, ఆయన తమ్ముని మీద? చర్యలు తీసుకోకుండా మా పార్టీ కదా, ఇక మేమే ఒకటే అని చెప్పేసి అనుకుంటుందా? అనుకుంటే ప్రజల యొక్క తిరుగుబాటు ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది మనం రాబోయే రోజులలో చూడాల్సిందే.